అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విద్యావంతులు, మేధావులు, మహిళలతో విడివిడిగా సమావేశం అవుతూ బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బీజేపీ ఖమ్మం లోక్సభ అభ్యర్థి వినోద్ రావు తన దైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఖమ్మం మోటలను గడపకు తిరుగుతూ ఓటను అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం మనకు అందుబాటులో వినోద్ రావు ఉన్నారు. ఎన్నికల ప్రచారం ఏ విధంగా సాగుతుంది, అటు ప్రత్యర్థులు చేసినటువంటి సవాళ్లకు ఆయన ప్రతిస్పందిస్తారో తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్కారం, వెల్కమ్ టు ఆర్టీవీ. ఎట్లా ఉంది ప్రచారం, హోరే ఎలా అవుతుంది? రోజుకి ప్రజలకి నరేంద్ర మోడీ గారు గెలుస్తున్న తరుణంలో మా ఖమ్మం కూడా ఆ 400 దాంట్లో చేరాలని వారి సంకల్పం రోజు దృఢమవుతుంది. ఖచ్చితంగా మే 12 నాడు అది మా విజయానికి అది కారణం కూడా అదే. ప్రజల యొక్క దీవెనలతోటి నేను గెలుస్తున్న ఖమ్మంలో కమలం వికసిస్తుంది. ఈ ప్రత్యర్థి అయినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఈరోజు ఒక సవాల్ విసిరారు ఆర్టీవీ వేదికగా. చాలా స్పష్టంగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై అటు ప్రత్యర్థులు చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. నిజంగా ఆ అభివృద్ధిపై, ఆయన చేసినటువంటి అభివృద్ధిపై మీరు చర్చకు సిద్ధం అవుతారా, లేదంటే వెనక్కి తగ్గుతారు? ఏ రోజైనా చర్చలకు వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది ప్రజలకు తెలుస్తుంది. నరేంద్ర మోడీ గారు ఏం చేసినారో ప్రజలకు తెలుస్తుంది. నిజంగా చర్చలకి సిద్ధము అంటే ప్రజల ముందు, ప్రజల మధ్యలో మన చర్చకి నేను సిద్ధం. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి కూడా మీపై కామెంట్ చేశారు. ఖచ్చితంగా నన్ను స్థానికుడు కాదు అంటూ విమర్శిస్తున్నటువంటి వినోద్ రావు ఎక్కడ వ్యక్తి, ఆయన గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును ఎక్కడ సద్వినియోగం చేసుకున్నారో చెప్పాలి అంటూ కూడా మీపై ఒక కర్డ్ కామెంట్స్ అయితే చేశారు. సో ఏం చెప్తారు? అదే వారే కూడా అసలు వినోద్ అది మీ ఖమ్మం జిల్లాకి సంబంధం లేదన్న అని కూడా అన్నారు. మీరు మా ఊరికి రండి, మా ఇల్లు చూడండి, నా ఓటర్ ఐడి ఎక్కడుందో చూడండి, నేను పెరిగింది ఎక్కడో చూడండి, నేను చదువుకున్నది ఎక్కడ చూడండి, నా వ్యవసాయం ఎక్కడుందో చూడండి, నాకున్న మూలాలు ఎక్కడి నుంచో చూడండి, నా మిత్రులు ఎక్కడో చూడండి, నా గిరిజన ఫ్రెండ్స్ ఎక్కడో చూడండి. ఈరోజు నాకు చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి ఉన్న మన ఖమ్మం జిల్లా మిత్రులను చూడండి, వారిని అడగండి నేను ఎక్కడ ఉండో వారు చెప్తారు, ప్రజలు చెప్తారు. ఎవరో బయట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి చెప్పినవాడు కాదు. అంటే రఘురామరెడ్డి గారు, నా అత్తగారిది పిండిప్రోలు, మా నాన్నగారిది చెగొమ్మ కుసుమంచి మండలం, ఇంకేం కావాలి అంటున్నారు. ఇంకెవరికైనా స్థానికతమైన అభిప్రాయాలు ఉన్నాయా, సందేహాలు ఉన్నాయని అడుగుతున్నారు. ఇప్పుడు అదొక అంశంలో ఒక భాగం. బట్ అది స్థానికేతర అనేది ఎందుకంటే నేను ఇక్కడ పెరిగిన కాబట్టి, నేను ఇక్కడ 10th వరకు ఇక్కడే ఉన్నా కాబట్టి, మా స్వగ్రామం ఇక్కడే ఉంది కాబట్టి, మాదంతా మా తాతల నుంచి పెరిగింది ఇక్కడ కాబట్టి అదొక అంశం. ఏంటి అంటే స్థానికుడైన నాకు ఇక్కడున్న సమస్యలు తెలుస్తాయి. ఇక్కడ ఉన్న ఎందుకు అంటే వారు పెరిగిన ఎన్ని రోజులు ఈ ఖమ్మం జిల్లాలో వారు అడుగుపెట్టినో చూడండి, నేను ఎన్ని సంవత్సరాలు ఖమ్మం జిల్లాలో ఉన్నారో మీరు చూడండి. సో అది వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్. ఇప్పుడు దాని మీద మీరు ఇంకొకటి డీవియేట్ చేయడంలో సిద్ధహస్తులు మన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ క్యాండిడేట్స్ కానీ. మనకు ముందుంది మన ఖమ్మంకి మనం ఏం చేయగలుగుతాం, మన అభివృద్ధి ఎలా సాధిస్తాం. ఇక్కడ పుట్టి పెరిగిన కాబట్టి, నాకు ఇక్కడ పెరిగిన కాబట్టి మన బాధలు మనకు అర్థమవుతాయి. కాబట్టి నాకు మీరు ఓటేస్తే మీ ఇంటి వాళ్ళలాగా నేను ఉన్నాననేది అంశం. అది అంటే గత 3 రోజులుగా చూసుకుంటే కాంగ్రెస్కి చేరికల పర్వం ఎక్కువగా కొనసాగుతుంది. ఒకవైపు బీఆర్ఎస్ పూర్తిగా క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వార్డు మెంబర్ నుంచి పూర్తిగా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్ల వరకు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్లో చేరికలు ఎక్కువగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ప్రతిపక్షాలను పూర్తిగా క్లీన్ స్వీప్ చేసేగా కాంగ్రెస్ వెళ్తుంటే, ఒకవైపు 3 మంత్రులు. సో ఇంత బలగాన్ని, ఇంత సామర్థ్యాన్ని, ఇంత శక్తిని అటు అధికారంలో ఉన్నటువంటి పార్టీని వినోద్ రావు ఏ విధంగా ఎదుర్కొంటారు? వినోద్ రావు దగ్గర ఉన్నటువంటి అస్త్రశస్త్రాలు ఏంటి? అసలు నాకున్న శస్త్రాలు అన్నీ ప్రజల్లో దీవెనలే, ప్రజల్లో వస్తున్న విశ్వాసం, నరేంద్ర మోడీ గారి విశ్వాసం, నరేంద్ర మోడీ గారి సైనికుడై ప్రజల ఒక దూత కింద నేను చేస్తున్న అభ్యర్థన, నేను చెప్తున్న రీజన్స్, నాకున్న బ్యాక్గ్రౌండ్, ఇదే నా అస్త్రం, శస్త్రాలు కూడా. అభివృద్ధి అనేది నా అస్త్రం, శస్త్రం. రేపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో పర్యటించబోతున్నారు. ఖచ్చితంగా బీజేపీపై ఆయన ఘాటు విమర్శలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అమిత్ షాకి సంబంధించినటువంటి మార్ఫింగ్ ఫోటోల విషయంలో పెద్ద ఎత్తున ఒక ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఇప్పటికే ఢిల్లీ పోలీసులు కూడా గాంధీ భవన్కి చేరుకున్నారు. తనను అరెస్ట్ చేసేందుకే పూర్తిగా అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణకు తనను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి బాగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు? ఈ తతంగానంతా కూడా వినోద్ రావు ఏం చెప్తారు? చట్టం తన పని తనే చేసుకుపోతుంది.
కాబట్టి ఎవరైతే తప్పు చేస్తారో వారికి శిక్ష పడుతుంది, ఎవరైతే మంచి పనులు చేస్తారో వారు ప్రజల్లోకి దీవెనలు వస్తాయి. ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు. పని చేసిన వాళ్ళకి దీవెనలు వస్తాయి, మోసం చేసిన వాళ్ళకి శాపనార్థాలు వస్తాయి. ఫైనల్గా బీజేపీలో వినోద్ రావు ఒంటరి పోరు చేస్తున్నాడు. ఎవరు సహకరించకుండా తన వంతు ప్రయత్నం తను చేసుకుంటూ వెళ్తున్నాడు. క్యాడర్లో సమన్వయం సయోధ్య కోసం పూర్తి స్థాయిలో శ్రమిస్తున్నాడు. కానీ ఆశించిన ఫలితాలు వినోద్ రావుకు దక్కడం లేదనేది కూడా ఒక ప్రచారం ఉంది. నిజమా కాదు? ఈరోజు మీరు చూస్తే నా వెనువెంట భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్క నాయకుడు, మీరు శ్రీధర్ రెడ్డి గారిని చూడండి, దేవికి వాసుదేవ్ గారిని చూడండి, గోంగూర వెంకటేశ్వర గారిని చూడండి, అనేక నాయకులు ఇవాళ మా పాత బీఆర్ఎస్ నుంచి చేరికలు అనేకం అవుతున్నాయి. కాబట్టి అట్లాంటిది నాకైతే 1 సెకండ్ కూడా డౌట్ లేదు. ఇదంతా భారతీయ జనతా పార్టీ అనేక రంగాలు, చాలామంది కూడా మీరు చూస్తే ఆల్రెడీ విలేజెస్లో వెళ్ళి వారు వంతు వారు మన క్యాన్వాసింగ్ చేస్తారు. మీరు యుఎస్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి వాళ్ళ మీరు చూస్తే ఎక్కడెక్కడ దేశాల నుంచో, నిన్న దుబాయ్ నుంచి ఎవరో వచ్చి వారి గ్రామాల్లోకి వెళ్ళి నేను తెలిసినా తెలియకపోయినా నరేంద్ర మోడీ గారి మీద ఉండి వారు క్యాన్వాస్ చేస్తారు. ఇట్లా ప్రతి ఒక్కరు ఎంపీ అభ్యర్థే. నేను ఒక్కడే కాదు, 100 మంది ఎంపీ అభ్యర్థులే 100 మంది క్యాన్వాస్ చేస్తారు. కాబట్టి నాకు ఇంత కించిత్ కూడా నాకు డౌట్ లేదు. మొదటితో పోలిస్తే ఈ మధ్య మీ ప్రసంగంలో చాలా మార్పు తీర్పు కనిపిస్తుంది. ఈరోజు చేసినటువంటి ప్రసంగం కూడా చాలా అద్భుతంగా ఉందని పార్టీ శ్రేణుల నుంచి కొంత ఆశాభావం వ్యక్తం అవుతోంది. సో ఎట్లా ఉంది ఆ రోజుకి ఈ రోజుకి వేరియేషన్ ఎలా ఉంది? మీలాంటి మీడియా మిత్రులు వారి సలహాల మేరకు, వారికున్న సజెషన్ మేరకు ఒక మంచి, నాకు నరేంద్ర మోడీ గారు నాకు రోల్ మోడల్. మీరు చూడండి, ఎవరు ఏది చెప్పినా విని దాంట్లో మంచిని గ్రహించి వారు దాన్ని ప్రాసెస్ చేసుకొని వారు అట్లా చేస్తారు. వారి సైనికుడిలా వారి ఉన్న నా రోల్ మోడల్ వారు. కాబట్టి నాకు ఇది ఏదైనా సరే లైఫ్ ఈజ్ అ జర్నీ, యూ హ్యావ్ టు లెర్న్. కాబట్టి పుట్టడంతో అందులో ఎవరు కాదు. కాబట్టి నాకు మీలాంటి మంచి మీడియా మిత్రులు ఉన్నారు, ఇక్కడ విద్యావంతులు ఉన్నారు, మేధస్సులు ఉన్నారు. వారితో నేను రాకా సుధాకర్ రావు గారు వారితోటి ఇవాళ 3 గంటలు నేను చర్చించడం జరిగింది. వాళ్ళు నాకు కొన్ని విషయాలు చెప్పారు. నాకు రాకా సుధాకర్ రావు గారి కాడి నుంచి, మీడియా మిత్రుల కాడి నుంచి, గుళ్ళో అర్చకుల కాడి నుంచి, ఊర్లో పెద్దమ్మ కాడి నుంచి, అవ్వ కాడి నుంచి నాకు రోజు ఏదో ఒకటి వారు జ్ఞానం ఇస్తూనే ఉన్నారు. అది నేను నేర్చుకొని నేను మళ్ళీ తిరిగి దాన్ని మంచిదంతా నేను మళ్ళీ చెప్తున్న తరుణంలో ప్రాబ్లం ఇలాంటి వాళ్ళకి అనిపించవచ్చు నాది ఇంప్రూవ్ అవుతుందని. ఎవడైతే గేట్స్ ఓపెన్ ఉండి నాలెడ్జ్కి తీసుకుంటాడో వాడు ఎప్పుడు కూడా రాణిస్తాడు, ప్రజలలో గుండెల్లో వెళ్తాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అది మొత్తంగా మోడీనే నా అస్త్రం, మోడీనే శస్త్రం అంటున్నారు బీజేపీ లోక్సభ అభ్యర్థి వినోద్ రావు. ఖచ్చితంగా ఖమ్మం పార్లమెంటు బరిలో తను నిలిచాను, ఖచ్చితంగా విజయాన్ని కూడా సాధిస్తానని ఒక ధీమాను, విశ్వాసాన్ని అయితే వినోద్ రావు వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి ప్రజల మద్దతు ఎవరికి ఉండబోతుంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడుతుంది. ప్రచారానికి కూడా దాదాపు వారం రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇప్పుడు పూర్తి స్థాయిలో విద్యావంతులు, మేధావులు, మహిళలతో కూడా విడివిడిగా సమావేశాలు అవుతున్నారు. మరోవైపు చేరికలపై కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇది హైదరాబాద్తో ఆర్టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.